ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రేపు హైదరాబాద్కి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు రానున్నారు. ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడంతో అమెరికాకు పరారీ అయిన ఆయనపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది పోలీస్ శాఖ. ఈ కేసులో ప్రభాకర్ రావు విచారణ ఎంతో కీలకం కానుంది. ప్రభాకర్ రావు ఆదేశాలతో ట్యాపింగ్ చేశానని విచారణలో ప్రణీత్ రావు అంగీకరించారు. మరి ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు అనేది విచారణలో తేలనున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రేపు హైదరాబాద్కి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు రానున్నారు. ట్యాపింగ్ కేసు వెలుగులోకి రావడంతో అమెరికాకు పరారీ అయిన ఆయనపై ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది పోలీస్ శాఖ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, A1 గా ఉన్న ప్రభాకర్ రావు రేపు హైదరాబాద్ కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కథ కర్మ సూత్రధారి పాత్రధారి అయినటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు హైదరాబాద్కు రానున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రేపు లేదా ఎల్లుండి కల్లా కూడా ఆయన ఖచ్చితంగా కూడా హైదరాబాద్కి రానున్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత విచారణకు కూడా ఆయన హాజరు కాబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ప్రభాకర్ రావు యుఎస్కి పారిపోయినప్పుడు ఆయన కోసం ఇంట్లో సోదాలు కూడా జరిపినప్పుడు లుక్అవుట్ నోటీసులు కూడా పోలీసులు అప్పుడు జారీ చేశారు. ఆయనతో పాటు రాధాకిషన్ రావు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే రాధాకిషన్ రావు డైరెక్ట్ ఆయన పోలీసు విచారణకి హాజరయ్యారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత చెంచల్ కూడా జైల్లోకి కూడా వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు ఈ మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. మొత్తం కేవలం రాజకీయ నాయకులదే కాకుండా సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, జ్యువెలరీ షాప్ వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు వాళ్ళందరిపైన కూడా ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద సంచలనంగా మారింది. వారిపైన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా ఇప్పటికే రుజువైనటువంటి నేపథ్యంగా పడుతుంది. దాదాపు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా చేసినటువంటి నేరాన్ని కూడా వారు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా వారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారు జైలుకి కూడా వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడైతే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చిందో, ప్రణీత్ రావు అరెస్ట్ అయిన తర్వాత ఆయన విచారణకు తీసుకున్న తర్వాత ఏదైతే కస్టడీ విచారణకు దాదాపు 7 రోజులు తీసుకుని అప్పుడు అనేక కోణాల్లో కూడా ఆయన విచారించడం జరిగింది. విచారించిన తర్వాత ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దీని వెనుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ బ్రెయిన్ ఎవరిది అనేసి కూడా పదే క్వశ్చన్ చేసిన తర్వాత మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అని పేరు కూడా అప్పుడు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అప్పటి నుంచి కూడా పోలీసులు అనేక ఎవిడెన్స్లు కూడా కలెక్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే బంజారాహిల్స్లో ఎవరైతే విచారణకు వస్తారో వాళ్ళందరూ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. వారిని దాదాపు 6 గంటలు 7 గంటల వరకు కూడా వారు విచారించిన తర్వాత వారు ఒప్పుకున్న తర్వాత మాత్రమే వారిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైలుకి పంపిస్తున్నాం. మళ్ళీ తర్వాత కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ విచారణ అనేది వారిని పిలుస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఆ కోవలకే భుజంగరావు అరెస్ట్ అయ్యాడు, తర్వాత తిరుపతిని అరెస్ట్ అయ్యాడు, రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యాడు, ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు, తర్వాత మరొక 2 సీఏలు కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. అతిపెద్ద ఫిష్ రేపో ఎల్లుండో హైదరాబాద్కి రాబోతుంది. కానీ ఆయన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఫాలో అయ్యారో రూల్స్ విరుద్ధంగా ఇతర వ్యక్తులని ఏ విధంగా వారి యొక్క వ్యక్తిగత సంభాషణలకి విని వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేశారో, తర్వాత వాటిని మిస్యూజ్ చేశారో, దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే సున్నితమైనటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటానంతా ఆల్రెడీ స్టోర్ చేసుకున్న తర్వాత వాటిని కూడా వీరు డిస్ట్రాయ్ చేశారు. కాబట్టి ఇప్పటికే ఈ కేసులో టెలిగ్రాఫ్ చట్టం కూడా యాడ్ చేశారు. 1885 సంబంధించినటువంటి టెలిగ్రాఫ్ చట్టం కూడా యాడ్ చేశారు. ఇప్పటికే దానికి మెమో కూడా దాఖలు చేశారు. రేపు అది విచారణ కూడా నాంపల్లి కోర్టులో రానుంది. సో ఒక పక్క ఇప్పుడు భుజంగరావు గారి తిరుపతిని కూడా వరకు కస్టడీ విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. వారు ఇక్కడ ఉన్నారు. మరోవైపు రేపు రాధాకిషన్ రావుని కస్టడీ విచారణ కోసం నాంపల్లి కోర్టులో వారు పోలీసులు
పిటిషన్ వేయబోతున్నాడు, అది కూడా విచారణకు రాబోతుంది. సో ఇన్ని మలుపులు జరుగుతుంది కాబట్టి ఈ కేసుకి ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో ప్రభాకర్ రావు హైదరాబాద్కు వస్తున్నాడు అనేసి ఒక వార్త అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. అది అఫీషియల్గా అయితే రేపైతే మనకు కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఇప్పుడున్నటువంటి ఇన్ఫో ప్రకారము. ఎందుకంటే ఇతర వ్యవస్థల నుంచి ఇతర మార్గాల నుంచి కూడా తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా కూడా ఆయన రాబోతున్నారు. కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలా వస్తే మాత్రం ఖచ్చితంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలని బయటపడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నారు. దీని వెనకాల బట్టి ఒక పార్టీకి సంబంధించిన ఎవరైతే నేతలు ఉన్నారో ఆ పార్టీ నేతలందరూ కూడా ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇవ్వడము, ప్రభాకర్ రావు వచ్చి తనకు ఉన్నటువంటి సిబ్బంది పైన ఒత్తిడి తెచ్చి ఏదైతే వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడమే కాకుండా వారి సొంత పనులు కూడా వారు చేసి వందల కోట్ల రూపాయల వరకు కూడా వీళ్ళు కొల్లగొట్టారు. కాబట్టి ఈ యొక్క టీంలో ఈయన ప్రధాన పాత్ర పోషించాడు. కాబట్టి ఒకవేళ ఆయన వస్తే చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. చెప్పండి రేణుశ్రీ. ఇటు ప్రభాకర్ రేపు హైదరాబాద్ రాబోతున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన విచారణలో ఎప్పుడు పాల్గొంటారు? రేపే విచారణలో పాల్గొంటారా లేకపోతే అసలు దాని మీద డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే గత వారం ముందు రాధాకిషన్ రావు ప్రభాకర్ రావు పేరు ప్రధాన నిందితులుగా చేర్చారు. అయితే వాళ్ళిద్దరు కూడా పారిపోయారనేసి కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రాధాకిషన్ రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ప్రత్యక్షమయ్యారు. తాను విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన బట్టి నేపథ్యంగా పడుతుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు కూడా అదే కోవలో కూడా రాబోతున్నట్టుగా మన సంవత్సరం ఆయనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి సరెండర్ అవుతున్నారు. సరెండర్ అయిన తర్వాత విచారణకి హాజరవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. విచారణకి హాజరైన తర్వాత ఆయన ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఎన్ని రోజులు కస్టడీకి విచారణ కోరుతారనేది ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే అనేక ఎవిడెన్స్ కూడా ఆయనకి వ్యతిరేకంగా దొరికాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఆయన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు కాబట్టి వెస్ట్ జోన్ డీసీపీ ఆల్రెడీ ప్రతిరోజు వస్తున్నారు. వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళందరూ ఎవరైతే అరెస్ట్ అయినటువంటి వారందరూ అలాగే కస్టడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన విచారిస్తున్నాడు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క విచారణపై తీరుతెన్నులపైన కూడా వీడియో రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు కూడా వారు ఉంచినటువంటి నేపథ్యం ఎత్తుకపోతే వారు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వారు వీడియో రికార్డ్ కూడా చేస్తున్నారు. సో అన్ని ఎవిడెన్స్ కూడా ప్రభాకర్ రావుకి అగెనిస్ట్గా ఉన్నాయి. కాబట్టి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయనకి ఆదేశాలు ఇచ్చింది, ఎవరైతే నెంబర్లు ఇచ్చారో వారికి ఏ విధంగా ఈయన పని చేస్తారనే విషయాలు బయటపడతాయి. రేపు ఈయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. రేణుశ్రీ. థ్యాంక్ యూ రానా.